ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓయూ ఉద్యమకారులకు, ఒక ఓయూ అనే కాదు, కేయూలో కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీని బేస్ చేసుకొని చాలామంది ఉద్యమాలు చేశారు. వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన ఇంట్లో అడిగితేనే కానీ అమ్మ అన్నం పెట్టదు. కాంగ్రెస్ పార్టీలో కూడా మీ ముఖ్యమంత్రికి సోయలేదు కాబట్టి అడుగుతానని ఏమైనా పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. లేదు అడిగితే పార్టీకి దూరం చేస్తారేమో, లేకపోతే ఇబ్బందులు పెడతారని చెప్పి మీరు భయపడుకుంటుంటే మీ జీవితాలు మొత్తం భయపడుకుంటూనే ఉంటాయి. అరే మీ ఉద్యమ నేపథ్యం ఒకసారి ఊహించుకుంటే మాకే బాధ అనిపిస్తుంది. మీరు కదా జైలు జీవితాలు గడిపినారు కదా. దరువెల్లన్న సరే ఆ పార్టీ ఈ పార్టీ తిరిగి రావచ్చు కాక, ఆయన ఉద్యమ నేపథ్యం 100 రోజుల పాటు జైలు జీవితం గడిపిండు. ఇదే మానవతరాయ్ ఆయన కూడా ఆ పార్టీ ఈ పార్టీ తిరిగి రావచ్చు కాక, కానీ కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడింది కదా, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది కదా. ఎవరు కోటా సీనన్న దాదాపు 1 సంవత్సర కాలం పాటు జైలు జీవితం గడిపిండు. అయినా మీ కాంగ్రెస్ పార్టీతోటే కలిసి పనిచేసింది కదా. ఓయూ వేదికగా ఎన్నో ఉద్యమాలు చేసింది కదా. దుర్గం భాస్కర్ అన్న, అరే ఎంత కేతూరు వెంకటేష్ అన్న, వాళ్ళని చూస్తేనే పాపం అనిపిస్తుంది. అరే వాళ్ళ నేపథ్యం ఏంది, వాళ్ళకి ఇస్తున్న గౌరవం ఏంది, ఎవరికో నామినేటెడ్ పదవులు. ఇప్పటికైనా సరే ఇంకా కార్పొరేషన్ చైర్మన్ చాలా పెండింగ్లో ఉన్నాయి అనుకుంటా. ఆ ఉన్న పెండింగ్లో అన్నకి 10 మంది 10 మంది ఎవరు ఎక్కువ లేరు, ఓ 10-15 మంది వెళ్తుండొచ్చు అటు ఇటు కొడితే. వాళ్ళకన్నా పదవులు ఇచ్చి గౌరవించుకోరి. అరే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫై ఉంటుంది. అరే మనం కొట్లాడినందుకు ఆ రేవంత్ రెడ్డి అన్నట్టు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండని వాళ్ళకన్నా చెప్పుకుంటారు కదా. అరే ఇప్పుడు తరానికి చెప్పుకుంటారు కదా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కనుక కార్పొరేషన్ చైర్మన్ పదవులు, నామినేటెడ్ పదవులు ఇవ్వకపోతే భాజపా పక్కా తెలంగాణ పక్కా ఒక ప్రయత్నం అయితే చేస్తా. ఏ పేర్లైతే చెప్పినా వాళ్ళని తీసుకొచ్చి గీడ ఒక ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం అని చేస్తా. నేనేమంటున్నా, ఫస్ట్ ప్రయత్నం మీరు చేయండి. ఒక ప్రెస్ మీట్ పెట్టండి, ఉద్యమకారులను గౌరవించుకోవాలన్నమాట రేవంత్ రెడ్డి ముందు పెట్టండి. ఆయన అట్లా కూడా పట్టించుకోకపోతే అరే మేము ఉన్నాం కదా, మాలాంటి గొంతులో మార్పులో భాగస్వాములైన వాళ్ళం ఉన్నాం కదా, అరే మీ పక్షాన మేము మాట్లాడతాము, మేము పైసలు అడగము, ఫుడ్ పెట్టమని అడగము, ఓ ఛాయ్ అడగము, ఓ నీళ్ళ బాటిల్ అడగము. అరే మీకోసం మేము పనిచేస్తాము. మిమ్మల్ని చూస్తే మాకు బాధ అనిపిస్తూ ఉన్నది. ఎవడెవడో పదవులు వెళ్తూ ఉంటే